పేకాట ఈ మాట వినేసరికి కొందరి చేతులకు దురద మొదలైపోతుంది. ముక్క తిప్పడానికి ఎన్ని కిలోమీటర్ల దూరమైనా వెళ్లి వాలిపోతారు. ఇలాంటి జూదగాళ్లందరికీ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది ఒక క్లబ్. హైకోర్టు పర్మిషన్ ఉందని బోర్డు పెట్టి వెల్కమ్ చెప్పి మరీ పేకాట ఆడిస్తోంది. చివరికి పోలీసుల ఎంట్రీతో క్లబ్ కి తాళం పడింది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలోని పోతవరపాడులో ఉంది మ్యాంగో బే కల్చరల్ రిక్రియేషన్ క్లబ్. ఈ క్లబ్ లో నిన్న సాయంత్రం పోలీసులు రైడ్ చేశారు. అక్కడ పేకాట ఆడడానికి వచ్చిన 281 మందిని అదుపులోకి తీసుకున్నారు. 130 కార్లు, 40కి పైగా బైక్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వెళ్లిన సమయంలో ఉమ్మడి కృష్ణా, గోదావరి, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు వ్యాపారవేత్తలు అక్కడ ఉన్నారు. కొందరు తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరి దగ్గర 32 లక్షల వరకు నగదు గుర్తించారు. పెద్ద ఎత్తున వీళ్ల మధ్య నగదు చేతులు మారినట్టు నిర్ధారణకు వచ్చారు పోలీసులు. మ్యాంగో బే రిసార్ట్స్ అండ్ క్లబ్ ఇది కొంతకాలం నుంచి ఇక్కడ ఈ స్ట్రక్చర్స్ ఫామ్ చేసుకొని ఈ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేసి ఉన్నది. దీంట్లో ఈ ఆర్గనైజర్స్ కొంతమంది ఆనరబుల్ హైకోర్టుకి పోయి ఒక రిట్ పిటిషన్ ఒకటి వేసి దాని మీద వచ్చిన ఆర్డర్ని కుంటు సాకుగా చూపించి చాలామంది గ్యాంబ్లర్స్ని ఈ క్లబ్లోనేమో పేకాట నడుస్తుంది. ఈ రైడ్లో 281 మందిని మనము అరెస్ట్ చేయడం జరిగింది జోదర్లు. అలాగే వారి వద్ద నుండి 130 కార్ల దాకా సీజ్ చేయడం జరిగింది. అలాగే వీరి వద్ద నుంచి 32 లక్షల రూపాయలు గేమింగ్కి వాడుతున్న సొమ్ముని సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క రిట్ పిటిషన్ని వాళ్ళు అడ్డంగా పెట్టుకొని ఈ యొక్క వీళ్ళందరినీ చాలామందిని ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా బయట ఈ యొక్క వీళ్ళని జోదరులను పిలిపించడం జరుగుతుంది. అగిరిపల్లి చుట్టుపక్కల ఈ మధ్య పేకాట బ్యాచ్లు పెరిగిపోయాయి. దీనిపై స్థానికుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇటీవలే ఈ జూద గృహాలను క్లోజ్ చేయాలి అనే డిమాండ్తో నిరసనలు కూడా చేపట్టారు. బెట్టింగ్లు, విచ్చలవిడిగా జూదానికి సంబంధించి ఫిర్యాదులు పెరిగిపోవడంతో ఇప్పుడు పోలీసులు రంగంలోకి దిగారు. మ్యాంగో బే క్లబ్ లో పేకాట బ్యాచ్ ను అదుపులోకి తీసుకున్నారు. నిజానికి ఈ రీక్రియేషన్ క్లబ్ కి హైకోర్టు ఇచ్చిన పర్మిషన్ వేరు, వీళ్లు హైకోర్టు పేరు చెప్పి లోపల సాగిస్తోంది వేరు. ఎలాంటి పందాలు లేకుండా సరదాగా వినోదం కోసం పేకాట ఆడితే అది నేరం కాదు. కానీ ఇక్కడ పెద్ద ఎత్తున నగదు చేతులు మారింది. మొత్తం 32 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్లబ్ నిర్వాహకులు ఎవరు, ఎన్నాళ్లుగా సాగుతోంది అనే దానిపైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. జోదగృహాలను